సో ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాళ్ళ ఆహ్వానం మేరకే మేము వచ్చాము. ఒకటి అద్దంకి దయాకర్ సార్ ఆహ్వానం మేరకే మేము వచ్చాము. కానీ ఈరోజు జస్ట్ మేము ముట్టడి ఎలాంటి మేము ముట్టడికి రాలేదు. జస్ట్ మా స్వచ్ఛందంగా ఈరోజు ప్రజావాణి ఉంటుంది కదా గాంధీ భవన్లో, మాది పవర్ సెక్టార్ రిప్రజెంటేషన్ నేను. సో దానికి బట్టి విక్రమార్క సార్ ఉంటారన్న ఆశతోటి వచ్చాము. ఆయనకు మా గోస తెలుపుకొని మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము మేము, అంతే. దానికి బట్ మేము ఇక్కడికి వచ్చినాక చూస్తే సీన్ చాలా రివర్స్గా ఉంది. దీన్ని నమ్ముకొని చాలామంది డిస్ట్రిక్ట్స్లో నుంచి వచ్చారు. బట్ తీరా చూస్తే ఇక్కడికి వచ్చినాక సీన్ రివర్స్ ఉండడం వల్ల మాకే అసలు ఎందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది అనేదే మాకు క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే మా జీవితాల్లో వెలుగులు వస్తాయి అనే ఆశ క్రియేట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇయర్లీ జాబ్ క్యాలెండర్ వస్తే మా బతుకులు కొంచెం మారుతాయి అనే ఆశతోటి ఉన్నాం. బట్ తీరా చూస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నారు. పవర్ సెక్టార్ October 2024లో రావాల్సిన నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ వల్ల ఆగిపోయింది. దాన్ని అప్పుడు మేము ఆహ్వానించాము. మళ్ళీ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏందనేది ప్లాన్ మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి భరోసా కనిపిస్తలేదు. 60,000 నింపిన అంటారు, ఓకే, వెల్ అండ్ గుడ్. దాని తర్వాత నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఏంటనేది మాకు అర్థం అవుతలేదు. దానివల్లనే మేము ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చాము. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా ఏం కాలేదు, గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా స్పందించి మా గోసను చూసి మీరు స్పందించి నోటిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పి నేను ప్రశ్న అడుగుతున్నామండి.